నమస్తే. ఆగస్టులో మొదటి వారాన్ని మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. తల్లిపాలని వైట్ మిల్క్ అని కూడా మనం అంటాం, ఎందుకంటే దానిలో ఉన్నటువంటి పోషకాల ఆధారంగా దాన్ని తెల్ల బంగారంగా పిలుస్తూ ఉంటారు. ఇది బిడ్డకి ఎంతో ఉపయోగమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఫీడ్. దీన్ని మొదట మనం నార్మల్ డెలివరీ అయినప్పుడు అరగంట లోపు పిల్లలకి ఇవ్వగలగాలి. అదే ఆపరేషన్ అయినప్పుడైతే కనుక 3 గంటల లోపు తల్లిపాలు పట్టించగలగాలి. తల్లిపాలులో మొదటి 2 రోజుల్లో ఇవ్వగలిసినటువంటి పాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. వాటిలో ఫస్ట్ వచ్చే మిల్క్ని కొలెస్ట్రాల్ అంటారు. దాంట్లో మనకి బిడ్డకి కావాల్సినటువంటి పోషకాలతో పాటుగా ఎక్స్ట్రా మనకి ఇమ్యూనిటీ, యాంటీబాడీస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ 2-3 రోజుల్లో ఇవ్వవలసిన మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనం అది ఒక క్వాలిటీని బట్టి చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ మొదటి 2-3 రోజుల్లో కొలెస్ట్రాల్ని బేబీకి ఎంత చక్కగా పట్టించగలిగితే బేబీకి మనకి తర్వాత ఇన్ఫెక్షన్స్ నుండి కూడా మనం కాపాడుకోగలుగుతాము. ఇప్పుడు ఎంతవరకు మనం పాలు పట్టించగలగాలి అంటే, తల్లిపాలు ఎక్కువ శాతం బేబీ నిద్రపోతూనే ఉంటారు కాబట్టి వీలైనంత వరకు ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా తల్లిపాలు పట్టించడం అన్నది అవసరము. పట్టించినప్పుడు వీలైనంత వరకు కూడాను మనము ఒక రొమ్ము నుండి కనీసం 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు పాలు పట్టించాలి. అది ఎందుకు అంటే, మనకి ఫస్ట్ 5 నిమిషాల్లో మనం బేబీ పాలు చీకుతున్నప్పుడు దాంట్లో వచ్చే మిల్క్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బేబీ యొక్క దాహం తీరటానికి ఉంటుంది. కానీ 5 నిమిషాల నుండి తర్వాత వస్తున్నటువంటి పాలల్లో మనకి బేబీకి ప్రోటీన్ డైట్ కానీ ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పాలు మనకి బేబీ బరువు పెరగటానికి, తర్వాత ఇన్ఫెక్షన్స్ అన్నిటిని ఫైట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఎప్పుడు పాలు పట్టించాలి, ఎంతసేపు పాలు పట్టించాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము బేబీని ఎన్ని నెలల వరకు పాలు పట్టించాలి అంటే, మనకి WHO కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు 6 నెలల వరకు కూడా ఖచ్చితంగా మనం తల్లిపాలు మాత్రమే బిడ్డకి పట్టించగలగాలి. తల్లిపాలలో ఉన్నటువంటి పోషకాలు మనకి దేనిలో కూడా సమానం కాదు కాబట్టి తల్లిపాలు పట్టించడం అన్నది ఎంతో అవసరం. మొదటి 6 నెలల వరకు, అది నార్మల్ డెలివరీ, సిజేరియన్ ఎవరైనా సరే 6 నెలల వరకు మాత్రం ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.